హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఎస్ఎస్టీ నుంచి మరో 5 కొత్త నోటిఫికేషన్లు అయితే విడుదలయ్యాయి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎటువంటి ఫీ ఉండదు, అలాగే ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో టోటల్గా 900 అబౌవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్లో పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ అయితే లభిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏపీఎస్ఎస్టీ నుంచి విడుదలైనటువంటి మొదటి నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే శ్రీకాకుళం డిస్టిక్ ఫ్లిప్కార్ట్ సంస్థ నుంచి అయితే విడుదలవడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్లో జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 18 to 30 ఇయర్స్ ఏజ్ ఉన్న అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ కనుక చూసుకున్నట్టయితే 12,500 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో ఇక శాలరీతో పాటు ఫర్ డేకి టీఏడిఏ అలవెన్సెస్ 100 రూపీస్ అయితే ఈ యొక్క కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ టోటల్గా వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే 20 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఒక పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 15 days జాబ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాండేటరీగా మీ దగ్గర ఏముండాలో కనుక చూసుకున్నట్టయితే 2 వీలర్ విత్ డ్రైవింగ్ లైసెన్స్, సో బైక్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి యొక్క పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి ముందుగా అయితే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నేను దీన్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా రిజిస్టర్ అయితే అవ్వండి. సో రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఎండ్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 3/8/2021, సో 3rd ఆగస్ట్ లోపు అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ డేట్ కనుక చూసుకున్నట్టయితే 4/8/2021 మార్నింగ్ 10 o'clock అయితే మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే నెహ్రూ యువ కేంద్రం బిసైడ్స్ ఆర్టీసీ బస్ స్టాండ్, శ్రీకాకుళము. సో ఈ యొక్క అడ్రస్లో అయితే 4/8/2021, సో 4th ఆగస్ట్ మార్నింగ్ 10 o'clock ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిజిస్టర్ అయితే అయ్యి ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక కాంటాక్ట్స్ నెంబర్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఏపీఎస్ఎస్టీ నుంచి విడుదలైనటువంటి మొదటి నోటిఫికేషన్ అనమాట. సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి అయితే విడుదలవడం జరిగింది. సో రిలయన్స్ స్మార్ట్ పాయింట్ కంపెనీ నుంచి అయితే విడుదలైంది. జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 10th ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉన్న అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 18 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఈ యొక్క కంపెనీ ఫుల్ టైం, పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ అయితే కల్పిస్తూ ఉంది. సో ఫుల్ టైం జాబ్ చేసే వాళ్ళకి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 9,500 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో ఈ యొక్క శాలరీతో పాటు పిఎఫ్, విఎస్ఐ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలాగే పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకి వచ్చేసి శాలరీ వచ్చేసి 4,500 పర్ మంత్ అయితే ఉంటుంది. సో వీళ్ళకి ఎటువంటి పిఎఫ్, ఈఎస్ఐ బెనిఫిట్స్ అయితే ఉండవు. ఓన్లీ 4,500 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే టోటల్గా 18 వేకెన్సీస్ని అయితే ఒక నోటిఫికేషన్లో అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఈ యొక్క పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 15 days జాబ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే రాజమండ్రి, కాకినాడలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో మ్యాండేటరీగా మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ కనుక ఉండాలో చూసుకున్నట్టయితే ఆధార్, పాన్, అలాగే 10th సర్టిఫికేట్, బ్యాంక్ పాస్ ఆర్ క్యాన్సల్ చెక్ లీఫ్లెట్. సో ఇవైతే మీ దగ్గర మ్యాండేటరీగా ఉండాల్సి ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్స్ని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ముందుగా అయితే ఇక్కడ వీళ్ళు రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక రిజిస్ట్రేషన్ లింక్లో రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా రిజిస్టర్ అయితే అవ్వండి. సో రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఎండ్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 2nd ఆగస్ట్ లోపు అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 4/8/2021 మార్నింగ్ 10 o'clock ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంటర్వ్యూ వచ్చేసి
2 అడ్రెసెస్‌లో అయితే కండక్ట్ చేస్తారు. సో, మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ యొక్క అడ్రస్‌కెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో, అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ స్మార్ట్ రామసోమయాజులు స్ట్రీట్, సూర్యారావుపేట బిహైండ్ సీఎన్సీ మాల్, కాకినాడ. సో, ఇదొచ్చేసి ఫస్ట్ అడ్రస్ అనమాట. ఇంటర్వ్యూ అయితే ఈ యొక్క అడ్రస్‌లో అయితే కండక్ట్ చేస్తారు. సో, సెకండ్ అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ స్మార్ట్ డోర్ నెంబర్ 10, 11, 23-31 జీఎన్టీ రోడ్, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి. సో, ఇదొచ్చేసి సెకండ్ అడ్రస్ అనమాట. సో, ఈ యొక్క 2 అడ్రస్‌లో అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. 4/8/2021 మార్నింగ్ 10:00కి. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఇక కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ అనమాట. నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే సో, ఇంతకుముందు ఎక్స్‌ప్లెయిన్ చేసిన నోటిఫికేషనే. బట్ ఇదొచ్చేసి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి అయితే విడుదలవ్వడం జరిగింది. సేమ్ కంపెనీ అనమాట. రిలయన్స్ స్మార్ట్ పాయింట్ కంపెనీ నుంచి. సో, క్వాలిఫికేషను, జాబ్ రోలు అలాగే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ 18-30 ఇయర్స్ ఏజ్ ఉన్న అభ్యర్థులైతే ఒక పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, సేమ్ సాలరీ అయితే ఉంటుంది. సో, వేకెన్సీస్ వచ్చేసి టోటల్‌గా 50 వేకెన్సీస్‌ని అయితే ఒక నోటిఫికేషన్‌లో అయితే భర్తీ చేస్తున్నారు. సో, ఆ నోటిఫికేషన్‌లో వచ్చేసి 80 వేకెన్సీస్‌ని అయితే భర్తీ చేస్తున్నారు. సో, వేకెన్సీస్ మాత్రమే ఇక్కడ డిఫరెంట్. వేకెన్సీస్ అలాగే జాబ్ లొకేషన్స్ మాత్రమే ఇక్కడ డిఫరెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్‌కి సెలక్షన్ ప్రాసెస్ కూడా సేమ్ అనమాట. హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 15 డేస్ అయితే జాబ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ అయితే డిఫరెంట్ అని చెప్పాను. సో, జాబ్ లొకేషన్ వచ్చేసి తనకు అలాగే తాడేపల్లిగూడెంలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మ్యాండేటరీగా ఉండాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు, 10th సర్టిఫికేట్, బ్యాంక్ పాస్‌బుక్ ఆర్ క్యాన్సెల్డ్ చెక్ లీఫ్లెట్. ఈ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర మ్యాండేటరీగా అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్‌కి అప్లై చేసుకోవడానికి ముందైతే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో, రిజిస్ట్రేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. అక్కడ నుంచి మీరు డైరెక్ట్‌గా రిజిస్టర్ అయితే అవ్వండి. సో, రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఎండ్ డేట్ గనుక చూసుకున్నట్టయితే 4/8/2021 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క పోస్ట్‌కి. సో, ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 6/8/2021 మార్నింగ్ 10:00కి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే సో, 2 ప్లేసెస్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో, ఫస్ట్ వెన్యూ వచ్చేసి రిలయన్స్ స్మార్ట్ ఆపోజిట్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్, రాష్ట్రపతి రోడ్, తణుకు. సో, ఈ యొక్క అడ్రస్‌లో అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో, సెకండ్ అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ స్మార్ట్ కేఎన్ రోడ్, ఆర్‌డి 1, గొల్లగూడెం సెంటర్, తాడేపల్లిగూడెం. సో, ఈ యొక్క అడ్రస్‌లో అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క అడ్రస్‌కి వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఇంటర్వ్యూ వచ్చేసి ఫార్మల్ డ్రెస్‌లోనే అయితే అటెండ్ అవ్వండి అని అయితే ఒక నోటిఫికేషన్‌లో అయితే మెన్షన్ చేశారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఇక కాంటాక్ట్ నెంబర్‌కి కాల్ చేసి మీరు మీ డౌట్స్‌ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి థర్డ్ నోటిఫికేషన్ అనమాట. ఫోర్త్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి అయితే విడుదలవ్వడం జరిగింది. సో, రిలయన్స్ స్మార్ట్ పాయింట్ కంపెనీ నుంచే సేమ్ జాబ్ రోల్ అలాగే సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ ఏజ్ గ్రూపు అలాగే ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీస్, సేమ్ సాలరీ. సో, ఇక్కడొచ్చేసి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే 50 వేకెన్సీస్‌ని అయితే ఒక నోటిఫికేషన్‌లో అయితే భర్తీ చేస్తున్నారు. సేమ్ హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే 15 డేస్ జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే అనంతపురంలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో, మ్యాండేటరీగా వచ్చేసి ఆధార్, పాన్ కార్డ్ అలాగే 10th సర్టిఫికేట్, బ్యాంక్ పాస్ ఆర్ క్యాన్సల్డ్ చెక్ లీఫ్లెట్ అయితే మీ దగ్గర మ్యాండేటరీగా అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్‌కి అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో, నేను రిజిస్ట్రేషన్ లింకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తా. సో, అక్కడ నుంచి అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వండి. సో, రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఎండ్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 4/8/2021 లోపైతే మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ గనుక చూసుకున్నట్టయితే సో, 5/8/2021 మార్నింగ్ 10:00కి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో, ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ స్మార్ట్ బిసైడ్స్ ఆర్టీసీ బస్ స్టాండ్, డోర్ నెంబర్ 13/3/114 అండ్ 116 శ్రీనివాస నగర్, అనంతపూర్. సో, ఈ అడ్రస్‌లో అయితే 5th ఆగస్ట్ మార్నింగ్ 10:00కి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి రిజిస్ట్రేషన్ చేసుకొని. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఇక కాంటాక్ట్ నెంబర్‌కి కాల్ చేసినట్టయితే సో, మీకు మీ డౌట్స్‌ని అయితే క్లియర్ అయితే చేస్తారు వీళ్ళు. సో, ఇదొచ్చేసి
ఫోర్త్ నోటిఫికేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే హీరో, ఇన్నోవా, అమర్ రాజా, ఫ్లిప్కార్ట్, అపోలో ఫార్మసీ. సో ఈ యొక్క 5 కంపెనీస్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. సో ఈ యొక్క హీరో మోటోక్రాప్ కంపెనీలో జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే టెక్నీషియన్ పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో ఐటీఐ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 14,475 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో టోటల్గా 70 వేకెన్సీస్ అయితే ఒక కంపెనీలో అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్నోవా సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో జాబ్లో కనుక చూసుకున్నట్టయితే టీమ్ లీడర్, రిలేషన్షిప్ మేనేజరు, అలాగే యూనిట్ మేనేజరు, మిస్ ఎగ్జిక్యూటివ్ అండ్ టెలికాలర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 10th అలాగే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 13,000 నుంచి 25,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని అయితే ఒక నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రైజింగ్ స్టార్ మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. సో ఇందులో వచ్చేసి జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే ప్రొడక్షన్ ఆపరేటర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ చూసుకున్నట్టయితే 11,500 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో టోటల్గా 60 వేకెన్సీస్ అయితే ఈ యొక్క కంపెనీలో అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అమర్ రాజా బ్యాటరీస్ లిమిటెడ్ కంపెనీ. సో ఈ కంపెనీలో వచ్చేసి మిషన్ ఆపరేటర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఇంటర్ ఐటీఐ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే 10,600 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ప్లస్ అలవెన్సెస్ కూడా ఉంటాయని అయితే ఒక నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో టోటల్గా 180 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి అపోలో ఫార్మసీ. సో జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే ఫార్మసిస్ట్ పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మ్ డి విత్ పీసీఐ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 10,000 నుంచి 15,000 పర్ మంత్ శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని అయితే ఒక నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే టోటల్గా 20 వేకెన్సీస్ని అయితే ఒక నోటిఫికేషన్లో అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి డెలివరీ బాయ్స్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 10,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని అయితే ఒక నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో టోటల్గా 80 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి గుడ్ వర్కర్ జొమాటో కింద అయితే ఇది వర్క్ చేస్తుంది అనమాట. సో ఇందులో వచ్చేసి డెలివరీ బాయ్స్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 12,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. సో టోటల్గా 50 వేకెన్సీస్ని అయితే ఒక నోటిఫికేషన్లో అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఎయిర్టెల్ పేమెంట్స్ కంపెనీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో బీపీఓ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఏదైనా డిగ్రీ ఎంబీఏ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 10,000 నుంచి 15,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో టోటల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మెడ్ ప్లస్. సో ఇందులో వచ్చేసి ఫార్మసిస్ట్, ఫార్మా ట్రైనీ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇంటర్ డిగ్రీ అలాగే బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 8,000 నుంచి 12,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో టోటల్గా 45 వేకెన్సీస్ అయితే ఒక నోటిఫికేషన్ అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. సో ఇందులో వచ్చేసి లైఫ్ మిత్ర ఆర్ సేల్స్ మేనేజర్ అండ్ యూనిట్ మేనేజర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో 10th డిగ్రీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 10,000 నుంచి 20,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో టోటల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా ఈ నోటిఫికేషన్ వచ్చేసి 665 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే ఆల్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ అలాగే శ్రీ సిటీ, తడ, చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో అయితే జాబ్ లొకేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక అన్ని పోస్టులకి అప్లై చేసుకోవడానికి ముందుగా అయితే మీరు ఏపీఎస్ఎస్టీలో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను రిజిస్ట్రేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా రిజిస్టర్ అయితే అవ్వండి. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే శ్రీరాజా గవర్నమెంట్ హై స్కూల్, మెయిన్ రోడ్, తుని, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో ఈ యొక్క అడ్రస్లో అయితే 5th ఆగస్ట్ 2021 మార్నింగ్ 10 o'clockకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో 5th ఆగస్ట్ మార్నింగ్ 10 o'clockకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క పోస్ట్లకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో 18 to 35 years ఏజ్ ఉన్న అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు.
ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, ఇక కాంటాక్ట్ నెంబర్‌కి కాల్ చేసి మీరు మీ డౌట్స్‌నైతే క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో, ఇవొచ్చేసి ఏపీ ఎస్ఎస్టీ నుంచి విడుదలైనటువంటి 5 నోటిఫికేషన్‌లనమాట. సో, ఈ యొక్క 5 నోటిఫికేషన్‌ల లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తా. సో, అక్కడి నుంచి అయితే డైరెక్ట్‌గా మీరు రిజిస్టర్ అయితే అయ్యి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.